ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఉప ఎన్నికలొస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమని, సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల పిటిషన్ ని కోర్టు కొట్టేసిందని, ఈ తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని మేము జనరల్గా పొలిటికల్గా కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ పొజిషన్లో ఆయన తీసుకోవాల్సిన డిసిజన్ ఆయన తీసుకుంటాడు. వెయిట్ పడినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 100% మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% మళ్ళీ ఇవన్నీ సీట్లు మేమే గెలుస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇలా ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం. వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మొదటి చేతుల్లో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు. మీరు వేసిన కేసు ఏంది? 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వేసిర్రు. మేము డిస్క్వాలిఫై చేయలేము అని తీర్పు ఇచ్చారు. అంటే అర్థమైంది, అది ఎవరికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు? మీరు వేసిన కేసు కొట్టేసినట్టే కదా. సింపుల్ లాజిక్ అది. స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తూ ఇచ్చిన విషయాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా ఉన్నది. తెలివి తక్కువ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. కోర్టు ఆధీనంలో ఉన్న విషయాలను కామెంట్ చేయొద్దు. కోర్టును గౌరవిస్తాము. కోర్టు ఏం ఆదేశాలు ఇస్తే దాన్ని గౌరవిస్తాం. కోర్టు ఆదేశానుసారం, స్పీకర్ ఆదేశానుసారం ఏ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి తప్పకుండా శిరసావహిస్తామని చెప్పినాం కదా. ఏ నిర్ణయం వచ్చినా కానీ కట్టుబడి ఉంది.